నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ ది లీడర్. నేటి సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఎంతో సవాళ్లతో కూడుకున్న రాజకీయంలో కూడా వారి ప్రతిభను చూపిస్తూ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కూడా అట్టడుగు స్థాయి నుంచి కూడా సీతాక్క లాంటి వారు ఎంతోమంది ఎదిగినటువంటి సందర్భాలు మనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మరి జడ్చర్ల నియోజకవర్గం మాచరం గ్రామంలో ఒక మహిళా నాయకురాలు రాజకీయంలో ఎన్నో సవాలు ఎదుర్కొంటూ పోరాడుతూ తన ఉనికిని చాటుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు తను రాజకీయాలకి రావడానికి గల కారణాలు, అసలు రాజకీయంలో ఎలా ఉంది తన పరిస్థితి వంటి అనేక అంశాలు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం. వెల్కమ్ టు 3T టీవీ. మేడం ముందుగా మీ గురించి చెప్పండి. నమస్కారం, నా పేరు అనితారెడ్డి. నేను కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్. నేను మహిళా అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు పనిచేస్తున్నా. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నా. నేను జడ్చర్ల మండలం నుంచి. ఓకే, అయితే మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? రాజకీయాల్లోకి రావడానికి కారణం, ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడి నుంచే వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను పుట్టింది మాచరం, పెరిగింది మాచరం. నేను అవమానాలు ఇక్కడనే, నిందలు ఇక్కడనే, అన్ని ఇక్కడనే మోసినా కాబట్టి నేనేందో చాటుకోవాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల వైపు రావాల్సి వచ్చింది. నేను అంతకుముందు ఫార్మసీ కంపెనీలో పనిచేసేదాన్ని. నేను 10 years ఫార్మసీ కంపెనీలో పనిచేసిన. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం నేను కంపెనీలో ఉన్నా. తర్వాత నా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే మా పాప 5 years ఉన్నప్పుడు నాన్నకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు మాకు నిజంగా రెడ్డిలలో పేద కుటుంబం, మాదైతే ఆర్థికంగా ఉన్న కుటుంబం ఏం కాదు, పేద కుటుంబం. అప్పుడు ఆ టర్ములో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నుంచి మా నాన్నకు యాక్సిడెంట్ అయ్యి తలకు ఆపరేషన్ అయ్యింది. మా నాన్న బతికింది ఇప్పటి వరకు. మా అమ్మకు పసుపు పొట్టు ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన గిఫ్ట్ మా అమ్మకి. ఇంకొకటి, మాకు ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు, నాకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇచ్చిన ఇల్లు. ఇది మా నాన్న వాళ్ళకి ఇచ్చారు, నాకేం ఇవ్వలేదు. నాకు ఇప్పటి వరకు ఏం రాలే. మా అమ్మ పేరు మీద వచ్చింది. తర్వాత ఇది మాకు ఇచ్చారు. ఇంకా తర్వాత మా ఒకతే పాప పుట్టింది. నాకు ఒకతే పాప, ఆపరేషన్ చేయించుకున్నా. అప్పుడు పురుషోత్తమారెడ్డి కలెక్టర్ గారి చేతుల మీదకి వెళ్ళి ₹1,00,000 బాండ్ పేపర్ తీసుకున్నా. అట్లా నేను కాంగ్రెస్ పార్టీ అంటే నా రక్తమే కాంగ్రెస్ పార్టీ అన్న ఉద్దేశంతో నేను పోయినా. తర్వాత మేము ఎప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఎప్పుడు టీఆర్ఎస్ ఓటు వేయలేదు. అసలు గెలిచినా ఓడినా కాంగ్రెస్కే ఓటేసిన. ఓడుతామని తెలిసిన కానీ నాది చేయి గుర్తు వైపే పోయింది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఎప్పుడు పోలేదు. నేను క్రియాశీలకంగా రాజకీయాలకు ఎప్పుడు ఎంట్రీ అయ్యారు? నేను రాజకీయంలోకి ఎంట్రీ అయ్యి 2018 నుంచి నేను రాజకీయంలోకి వచ్చాను. అంటే గ్రామంలో జరుగుతున్న సమస్యలపై నేను కొట్లాడుతున్నా. ప్రతిసారి ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ ఓటేయడం గ్రామం వరకు చేసిన. నేను వరకు సోషల్ వర్క్ చేస్తూనే ఉన్నా నేను ఆల్రెడీ. తర్వాత ఏమైంది అంటే మా తమ్ముడు వచ్చి, నువ్వు గ్రామం వరకు చేస్తే బాగుండదు, మండల్ ప్రెసిడెంట్గా చేయాలని కొంచెం మా తమ్ముడు మల్లు రవి సార్తో ఉన్నాడు కాబట్టి కొంచెం అప్పుడు నాకు అనిరుద్ రెడ్డి అన్న కాంగ్రెస్లోకి అప్పుడే వచ్చిండు. అన్నను కలిసి యూత్ని తీసుకెళ్ళి అన్నను కలిసి కండవల్లో వేసుకొని తర్వాత నేను అనిరుద్ రెడ్డి అన్న ఆ రోజు నా కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్కు నేను సెలెక్ట్ చేసిండన్న, నేను వెళ్తున్నా అంటే కంగ్రాచులేషన్ అమ్మ అని చెప్పి ఫస్ట్ అన్ననే నాకు చెప్పింది, పంపించింది. అన్ననే అనిరుద్ రెడ్డి అన్న టర్మ్లోనే 2 సార్లు నేను ఇప్పుడు మండల్ ప్రెసిడెంట్గా చేస్తున్నా. దానికి నేను సంతోషంగానే ఉన్నా. కానీ ఇప్పుడు మా దగ్గర జరుగుతున్న రాజకీయము కాంగ్రెస్ పార్టీ విభేదాలు అయిపోయినాయి. ఎందుకట్లా? 2 వర్గాలు అయిపోయినాయి. ఎందుకు 2 వర్గాలు అయినాయి? టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఒక 3-4 కాంగ్రెస్ సబ్జెక్టుని ఒకటే కుటుంబంలో ఉండి సీనియర్ నాయకులు ఉన్నారు. నాకన్నా పెద్ద నాయకులు నారాయణ రెడ్డి కానీ, వెంకటరెడ్డి కానీ, ఇంకా చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు, సీనియర్ నాయకులు. వాళ్ళందరితో పాటు కలుపుకొని పనిచేయడం నేను ఫస్ట్ నుంచి మహిళలతో పాటు ఎక్కువ పనిచేసిన. 45 విలేజ్లలో అయినాక గ్రామ అధ్యక్షులు ప్రతి ఒక్క అధ్యక్షురాలకు లెటర్ ప్యాడ్ ఇప్పించిన. నేను గ్రామాభివృద్ధి కోసం మహిళలు కష్టపడాలి, మహిళలకి ఎక్కడ అవకాశం వచ్చినా వార్డ్ మెంబర్స్ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ వేయాలని ప్రోత్సహించిన. నేను వాళ్ళని అట్లా ముందు తీసుకున్న. కొన్ని విలేజ్లలో వార్డ్ మెంబర్స్ అయినాక కొన్ని అధ్యక్షులు గెలిచారు. అట్లా సపోర్ట్ మహిళలు ఓటుకే పరిమితం అనేది కాదు, బయటికి అడుగు పెట్టి ప్రపంచాన్ని చూపించాలనే ఉద్దేశంతో ప్రతిసారి గ్రామ పంచాయతీ కాడ 26 జనవరి కానీ, ఆగస్టు 10 కానీ, 15 కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది దానిపైన సబ్జెక్టు, అన్యాయం జరిగే దానిపైన ఎదిరించడం, మాట్లాడడం,
రవీందర్ రెడ్డిని కానీ ప్రతి ఒక్కరిని నేను ఎదిరించిన, పార్టీ పరంగా కాదు ఊరి పరంగా. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అవినీతి చేసినా నేను ఎదిరించిన, కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేసినా నేను ఎదిరిస్తున్నా. ఇది తప్పు కదా. నా పార్టీ అని నేను ముందు చెప్పుకోలేను, ఆ పార్టీ అని నేను చెప్పలేను. ఎవరైనా న్యాయం న్యాయమే అనే ఉద్దేశంతో నేను వెళ్ళిపోయినా. మరి కాంగ్రెస్ పార్టీలో మీకు సపోర్ట్ ఉందా, లేకుంటే సవాళ్ళు ఎదురవుతున్నాయా? మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? కాంగ్రెస్ పార్టీ, నాకు కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వర్గం ఏర్పాటైనప్పుడు నా వ్యక్తులు నా వైపు సపోర్టింగ్గానే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ బెట్టింగ్లు కట్టిరు. ఎందుకంటే ఒక వార్డులో నేను వేసేసరికి వీళ్ళు అనితమ్మను ఓడగొట్టాలి, అనితమ్మ ఓడిపోతేనే గ్రామ పంచాయతీ మెట్లెక్కదు, ఏది నిలది, ఏది మేము ఏదైనా చేసుకోవచ్చు, దందా ఏ దందాలైనా మేము బిజినెస్లు చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు, కబ్జాలు చేయొచ్చు, ఏది నిలదీసి అడిగే హక్కు లేకుండా ఆమె ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలన్నాయి. మా కాంగ్రెస్ వాళ్ళే పట్టుబట్టిరు, టీఆర్ఎస్ వాళ్ళు కాదు. ఒక దగ్గర 50,000, ఒక దగ్గర 30,000, ఇంకా ఇద్దరు వ్యక్తులు మరీ నా పైన గుండు కొట్టించుకుంటాం, సగం గుండు మీసం తీయించుకుంటాం అని అన్నారు. వాళ్ళు గుండు కొట్టించుకోవాల్సిందే అన్న, ఎందుకంటే ఆడపిల్లని చేసిరు కదా, మీరు నా మీద టార్గెట్ చేసింది కాబట్టి మీరు అన్న మాటకు నేను మిమ్మల్కే వదిలేస్తున్నా. అంటే ఎన్నికల్లో ఓడగొడతామని చెప్పి ఓడగొట్టాలని కొట్టించుకోండి, గుండు కొట్టించుకోండి, మీసం తీసుకోండి, నాకు బాధ లేదు. ఎందుకంటే ఆడపుల్లిని నేను మాచరంలో 8 వార్డులలో ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చుకున్నా. నేను 106 ఓట్లకి 87 ఓట్లు నాకు వచ్చినప్పుడు 69 మెజార్టీ నాకు వచ్చింది. వార్డు నెంబర్లో ఎక్కడ రాలేదు. అంత మెజార్టీ నేను తెచ్చుకున్నా అంటే మీరు గుండు కొట్టించుకోవాల్సిందే పక్కా. నేను వదిలిపెట్టేది ఏం లేదు మిమ్మల్ని. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయము అనిరుద్ధ్ రెడ్డి నాకు మాచరంలో జరుగుతున్న అన్యాయం గురించి అన్నకు తెలిస్తే మాత్రం వీళ్ళ కాళ్ళు ముందిరి కొడతాడు అన్న. ఖచ్చితంగా వీళ్ళ కాళ్ళు ముందు ఇరుగొడతాడు, నా కాళ్ళు ఇరుగొట్టాడు. నేను అన్న దగ్గర మాట్లాడితే వీళ్ళ కాళ్ళు ఇరుగుతాయి అందరివి. ఎందుకంటే వీళ్ళు చేసి అవినీతి మొత్తం బయట పెడతా. ఇప్పుడు మాచరంలో మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు ఒక దగ్గర బోరింగ్ ఉండే, అది బాలరెడ్డి ఎట్లా కబ్జా చేసిండు, ఆ బోరింగ్ ప్లేస్ ఎట్లా కబ్జా చేసిండు, గవర్నమెంట్ ప్లేస్ జీపీ ల్యాండ్ అది. ఇంకొకటి చేదురుబాయి ఉండే మాచరంలో, అది ఎదుర్కోళ్ళకని పెండ్లీలైనా ఇంట్లో పిల్లలు పుడితే ఆడ పెట్టడము, అన్ని లాంఛనాలు, ఎదుర్కోళ్ళు నీళ్ళు తీసుకురావడం, అట్లాంటి చేదురుబాయిని కబ్జా ఎందుకు చేసిరు? మాచరంలో వాటర్ డాట్ ఎందుకు పెట్టిరు? కంపెనీలకు వాటర్ ఎందుకు పంపిస్తున్నారు మీరు? వీటి పైన నేను కంప్లైంట్ చేసినందుకు 2 వర్గాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ బయటికి తీస్తే మీ పరిస్థితి ఏంది? టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఆ రోజు మీరు మా పైన ప్రశ్నించడం చేసిరు కదా, మరి మీ వాళ్ళ పైన ఎందుకు ప్రశ్నించాలి అని అడిగిండ్రు నన్ను. వాస్తవంగా ఆ రోజు నేను ప్రశ్ననే ఇస్తున్నా, ఈ రోజు ప్రశ్నిస్తున్నా. న్యాయం వైపే ఉంటా నేను, కానీ అన్యాయం వైపు నేను అస్సలు ఉంటాను. ఏ పార్టీ అయినా, ప్రతిపక్షమైనా మా పార్టీ అయినా అంతే. నిజంగా చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా కానీ నేను కంట్రోల్ బియ్యమే తింటున్నా. అది ఎవరికి తెలీదు. నేను కంట్రోల్ బియ్యమే తిని పార్టీకి పనిచేస్తాను. అన్యాయం వైపు నేను ఉండను. ఈరోజు నేను అన్యాయం వైపు ఉంటే ఈరోజు నా ఇల్లు మండల ప్రెసిడెంట్గా ఇట్లా ఉండదు, నాకు 2 మిషన్లతో నేను బతకలేను, నాకు ఇంటి ముందర ఒక కారు లేదు, ఓ వెహికల్ లేదు, ఇప్పటి వరకు నాకు స్కూటీ ఇనంగా లేదు. ఎందుకు మరి మీరు కూడా ఎంత కొంత నాకు ఒక కూతురు ఉంది, నేను ఒక కూతురు పెళ్లి చేసిన. నేను ప్రజల్లో ఉండాలి, ప్రజల వైపు ఉండాలి. నాకు అనిరుద్ధ్ రెడ్డి ఇంకానే ఉండి నేను పట్టుదలతో కష్టపడి పనిచేస్తే అనిరుద్ధ్ రెడ్డి అన్న ఇంకా ఈమె ఉంటే మా రాజకీయాలు చెల్లవు, మా రాజకీయాలకు ఈమె వేలు పెడుతుందని చెప్పి అనిరుద్ధ్ రెడ్డి అన్న దగ్గర నా గురించి తప్పుగా చెప్పిరు వీళ్ళు. తప్ప నిజం అనేది అన్న తెలిస్తే వీళ్ళ పని పడతాడు ఖచ్చితంగా. వీళ్ళంటారు కలిసి చెప్పే ప్రయత్నం చేయలేదు ఇప్పటి వరకు, నన్ను కలవనిస్తలేరు అన్నని. మీరు డైరెక్ట్ కలవండి. నేను మండల అధ్యక్షురాలు కదా, మీకు ఉంటది కదా అపార్ట్మెంట్. అవును. ఇప్పుడు నేను అన్న బర్త్డే అయిపోయాక వెళ్ళి మాట్లాడి మా ఊరు సబ్జెక్ట్ మొత్తం చెప్పాలనుకున్నాను. నగ్గినంగా ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది. వీళ్ళ అహంకారంతోనే ఈరోజు ప్రతిపక్షంగా ఉండిగినంగా వీళ్ళ అహంకారంతోనే వీళ్ళ కూడా కొట్టుకురు క్యాండిడేట్. నిజం చెప్తున్నా, ఖచ్చితంగా మనం ఒక క్యాండిడేట్ని నిలబెట్టుకుంటున్నాం సర్పంచ్కి అంటే యూత్ తమ్ముళ్ళు కానీ, కాంగ్రెస్ మహిళలు కానీ, సీనియర్ నాయకులు కానీ అందరూ కూర్చొని మాట్లాడి ఈ క్యాండిడేట్ని నిలబెడుతున్నామా, ఇంకొకటి నిలబెడదాం, 10 మంది ఆలోచనలు తీసుకొని మీ క్యాండిడేట్ని నిలబెట్టాలి. మీరు 5 మంది డిసైడ్ చేసుకొని మమ్మల్ని గెలిపించుకరండి అంటే మేము ఎప్పుడు జెండాలే మోయాలా? కనీసం ఏ పని చేయొద్దా మేము? ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? మీ నలుగురిదే నా పెద్దరికం. ఏమన్నా అంటే మీకు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వనియము, మీకు ఇంద్రమ్మ బిండ్లు రానియము, ఇండ్ల పర్మిషన్ ఇవ్వనియము. మీరెవరు ఇవ్వడానికి? అనిరుద్ధ్ రెడ్డి అన్న తెచ్చేది. అనిరుద్ధ్ రెడ్డి అన్నకు హక్కు ఉంది. మాచరంలో 1100 ఓట్లు ఉన్నాయి. మళ్ళీ అన్న ఎమ్మెల్యే నిలబడితే మేము కదా కష్టపడి వేయించేది, మీరు కాదు కదా. మీ నుంచి కాదు,
అందరు మిమ్మల్ని తంతారు, మమ్మల్ని తన్నారు. మేము ముందుకు వచ్చి మాట్లాడితే మీకు హక్కు లేదు మాట్లాడడానికి, ఈరోజు రైట్స్ లేవు. మీరు రాత్రిపూట తాపి అందరితో మమ్మల్ని తిట్టిపోయడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు తిట్టారు మిమ్మల్ని? చెప్తున్నా కదా, వాళ్ళ పేర్లు బయట పెట్టాలా వద్దనే ఆలోచనలో ఉన్నా. అసలు మీరు ఓడిపోయినరు, సైలెంట్ ఉండాలి. ఓటమి గెలుపు సహజం. ఓడితే అనుభవం, గెలిస్తే చరిత్ర. మీరు ఆడ రెచ్చగొట్టినందుకే సింహంలాగా గెలిచి వచ్చినాను. నేనేం కూసోలే. నేను వీళ్ళు నా మీద చెట్టు కట్టిండ్రు, బెట్టింగ్లు కట్టిండ్రు, గుండ్లు కొట్టించుకుంటామంటారు, మీసాలు తీసుకుంటామంట అంటే నేను బెదిరుకొని ఇంట్లో కూర్చున్నాను వాళ్ళు అనుకున్నారు. కానీ ఆడపులి సింహం లాగానే అవుతా, సింహం లాగానే వస్తా. ఏ వార్డు మీది? నేను 5వ వార్డులో గెలిచి వచ్చినానంటే నా మెజార్టీ ఏందో. మా నాన్న నిజంగా చెప్తున్నా, నాకు ఒకటి నేను చెప్తున్నా, నేను పేద కుటుంబం నుంచి వచ్చి అన్ని అనుభవించి వచ్చిందాన్ని. అన్ని కష్టాలు అనుభవించి వచ్చిన వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుందో మీకు తెలుసు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిందాన్ని నన్ను రాజకీయంలోకి రాకుండా చూడాలని మీరు పట్టుబట్టుకొని కూర్చుంటే రేవంత్ రెడ్డి అన్ననే ఉదాహరణ, అనిరుద్ రెడ్డి అన్ననే ఉదాహరణ నాకు. ఎందుకంటే ఎవరికి రాజకీయాలు లేవు, తరాల నుంచి ఏం రాలే రాజకీయాలు. అది మన హక్కు, మనం ఎట్లా తెచ్చుకుంటాం అనేది మన ఇష్టం. అది అంబేద్కర్ గారు చెప్పినట్లు రాజ్యాంగం ప్రకారం ఈరోజు మహిళలకు ఓటు కల్పించినందుకే మాకు ఇంత ధైర్యం ఉంది కదా. ఈ ధైర్యంతోనే మేము బయటికి వెళ్ళాం. ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడినరో ఆడవాళ్ళని ఎక్కడైతే తొక్కుతారో వాళ్ళే పులులై కూర్చుంటారు. మీకు ఇప్పుడు ముఖ్యంగా మీ ఊళ్ళో మాచారంలో సమస్యలు ఏమున్నాయి అసలు? మాచారంలో ఊరు చిన్నదైనా జీపీ ల్యాండ్లు కానీ కొన్ని కబ్జాలైన ల్యాండ్లు ఉన్నాయి. ఇంకొకటి మాచారంలో పోలేపల్లికి సంబంధించి కంపెనీకి ఫస్ట్ వాటర్ ఆపితేనే మాచారంలో నీళ్ళు ఉంటాయి. ఇంకొకటి ఈ చేదురుబాయిలు తేడా ఏంది, ఎవరు కబ్జా చేసారు, ఎందుకు కబ్జా చేసారు. ఇంకొకటి బాలరెడ్డి అనే టీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన ఇంటి పక్కల బోరింగ్ ఉన్నది, అది ఎందుకు ఆయన కబ్జా చేసిండు, అది ఎందుకు అడుగుతలేరు? మీరు ప్రశ్నించారా మరి? ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నందుకే వీళ్ళు సైలెంట్ కూర్చున్నారు. రాత్రి తాగి మీరు ఫోన్ చేసి లంజోడుగులాలా మీరు ఇట్లా అట్లా అనడం కరెక్ట్ కాదు. డే టు డే డైరెక్ట్ కూర్చోండి, మాట్లాడండి, ఊరి గురించి ఆలోచన చేయండి, మన కుటుంబం గురించి కాదు. మన కుటుంబంలో మనం బతికించుకుంటాం, ఊరు గురించి ఆలోచన చేయాలి. ఫస్ట్ ఊర్లో నీళ్లు రావాలి, ఊర్లో కరెంటు ఉండాలి, ఊర్లో ప్రతి డ్రైనేజ్ మోరీలు సీసీ రోడ్లు ఉండాలి అని మేము ఎందుకు పట్టుదల పెట్టుకున్నాం? ఊరినే ఒక ఆదర్శంగా చేయాలంటే మీరు ఎందుకు రౌడీజం చేస్తున్నారు? మీది కరెక్టా ఇది? దీని ఈ ఎంకికెళ్ళి ఉండి నడిపిస్తున్న వ్యక్తులు, పెద్ద వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని నేను బయటికి తీసా. నేను వదిలిపెట్టే మాత్రం కాదు అసలు. ఎందుకంటే ఇంత తొక్కుతున్నా కానీ మా పార్టీ పరువు వద్దు అని మేము కూర్చుంటే మీరు ఇంకా చెల్లరేగుతుంటే ఈ పార్టీ పరువు దగ్గర అనిరుద్ రెడ్డి దగ్గర కూర్చుంటే తెలియదా ఎవరు అన్యాయం చేసింది, ఎవరు అవినీతి చేసింది? ఎవరా పెద్దలు? ఆ పెద్దల పేరు చెప్పాలా వద్దా అనే ఆలోచనలో కూర్చున్నాను. మరి ఏం చేస్తున్నారు అసలు? నష్టం ఏం చేస్తున్నారు? ఇప్పుడు నష్టం అంటే ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసింది వీళ్ళే కదా. వాటర్ ప్లాంట్ ఎందుకు పెట్టిరు మాచరంలో? దానికి ఎంత అమౌంట్ వస్తుంది? రాజేశ్వర రెడ్డి బావి దగ్గర వాటర్ ప్లాంట్ ఎందుకు ఉంది? దాని నుంచి పోలేపల్లికి ఎన్ని ట్రిప్ల వాటర్ పంపిస్తున్నారు రోజు? బిజినెస్ అది మరి మీరు పర్మిషన్ లెటర్ పెట్టండి గ్రామ పంచాయతీ గ్రూప్లో. ఎందుకు పెడతలేరు? పర్మిషన్ ఏ నుంచి తీసుకొచ్చారు? లెటర్ పెట్టాలే కదా. మేము ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు బావి దగ్గర అయినా వాటర్ ట్యాంకర్లతో నమ్ముతైనా వాళ్ళని ఆపిపించినాం మేము. ఎందుకంటే ఊళ్ళో వాటర్ ప్రాబ్లం అవుతుందని. అట్లాంటివి మీరు టిప్పర్లతో కొట్టిస్తున్నారే, ఈరోజు ఊరికి నష్టం కాదా? ఒకటి నేను చెప్పగలుగుతుంది ఏంది అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు టీఆర్ఎస్ వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి బెదిరిస్తున్నారు. మాకు అనిరుద్ రెడ్డి అన్న దగ్గరకు పోవాలి, మాట్లాడాలి, అన్ననే మాకు న్యాయం చేయాలి. నాకు నా తమ్మునికి మా ఇద్దరికి ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల. నిన్న ఇద్దరు పేరు అనంతరెడ్డి బాలరెడ్డి బయటకు పెట్టినా, ఇంకా 3 వ్యక్తులు అన్న దగ్గరకు పోయి మాట్లాడాలి, వాళ్ళు చేసి అవినీతి గురించినా నేను బయట పెట్టాలని కూర్చున్నా. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నేను గెలవక ముందు గినంగా నాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఆ కాల్స్ గినంగా నేను అన్నకు రికార్డింగ్ చేసిన, అవి అన్నకి వినిపిస్తాను నేను. ఇప్పుడు మాకు ప్రాణహాని ఎక్కడి నుంచి జరిగినా ఈ 5 మందే బాధ్యత తప్ప వేరే వ్యక్తులు అయితే కాదు. నా తమ్ముడికి అధికారులకు ముళ్ళు అంటినా ఇంకా నా తమ్ముడు సపోర్ట్ ఫుల్ ఉన్నాడు. ఎవరు లేరు నాకు నా తమ్ముడు ఇంకా ఫుల్ సపోర్ట్ ఉన్నాడు. నా తమ్ముడికి ఏమన్నా జరిగింది అనుకో, జరగరాంది వీళ్ళ మీదే నేను వేసేది. నా తమ్ముడిని బెదిరియడం వీళ్ళ కరెక్ట్ కాదు అసలుకి. నాతో పెట్టుకోండి, ఏదన్నా ఉంటే నేను మాట్లాడగలుగుతా. మీరు మా తమ్ముడిని ఎందుకు తిడుతున్నారు? మీ రాజకీయ లక్ష్యం ఏంటి మేడం? నేను ప్రజలు ఆశీర్వదిస్తే నాకు
ఎందుకో నాకు పార్టీ సింబల్ గుర్తు మీద ఎంపీటీస్కి జెడ్పీటీస్కి వేయాలనే ఉద్దేశం ఉండే కానీ మాకు ఇక్కడ ఎస్సీ వచ్చినందుకు నాకు ఆ పార్టీ అంటే అంత ప్రాణం ఉంది కాబట్టి నేను ఇప్పుడు నాకు టీఆర్ఎస్ నుంచి నేను వెళ్ళలేకపోతున్నా, కానీ నాకు పార్టీ అంటే చాలా ఇష్టం. నా ప్రాణం, నేనైనా నా తమ్ముడైనా మేము పార్టీనే వదులుకో. మా చుట్టాలలో అందరూ అంటారు మీ చేతిలో గోసే రక్తం రాదు, కాంగ్రెస్ పార్టీ నాకు వాయిదమే వస్తుంది అనే మాట మాట్లాడతారు. మాకు పార్టీ అంటే అంత ఇష్టం. కానీ ఈరోజు కొత్తగా వచ్చి టీఆర్ఎస్లోకి వెళ్ళి ఎక్కడ పార్టీ గెలుపుంటే అక్కడ జంప్ అయ్యేటోళ్ళకి ఇంపార్టెంట్ ఉంది, కానీ పార్టీ కష్టపడ్డ కార్యకర్తకి ఎక్కడ న్యాయం లేదు. నిజం చెప్తున్నా, ప్రోటోకాల్ ప్రకారం చూసినా కానీ ఒక మండల్ ప్రెసిడెంట్ అన్న వాల్యూ లేదు. ఒక ప్రోటోకాల్లో అసలు బ్యానర్లలో ఫొటోస్ ఉండవు, స్టేజ్ పైన చైర్ ఉండదు. ప్రోటోకాల్ నేను ఇంత కష్టపడ్డా అన్నింకుండి ఇప్పటి వరకు నా చెయ్యి బోన్కి ఆపరేషన్ చేయించుకోవాలి, దీని గురించి ఈయన పట్టించుకుంటలేరు అంటే నేను ఇంత బాధపడుతున్నాను. కానీ పార్టీని వదులుకోలేకపోతున్నాను. నేను అంత బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు మీరు ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే తొక్కాలని ఎందుకు చూస్తున్నారు? మీరు ఎదిరించడం, ప్రశ్నించడం తప్ప. అది అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం కదా. నేను ఆయన గురించి బాగా చదివిన, నేను రెడ్డినైనా సరే నేను అంబేద్కర్ గురించి ఆలోచిస్తాను. నేను ఆయన ప్రతిసారి నేను మా ఊర్లో అంబేద్కర్ విగ్రహం కోసం కొట్లాడేది గినంగా నేనే, జయంతి కోసం గిన ప్రతిసారి ఖర్చు పెట్టి జయంతి చేసేది గినంగా నేనే. నాకు లేకపోయినా సరే నేను ఖచ్చితంగా జయంతి చేపిస్తా. నేను అంత కష్టపడుతున్నాను అని నన్ను ఎందుకు తప్పుతున్నారు మీరు? ఎవరు తప్పుతున్నారు? మా కాంగ్రెస్ నాయకులు 5 మంది ఉన్నారు. అనంతరెడ్డిది బాలరెడ్డి బయట పెట్టేసిన, ఇంకా 3 ఉన్నారు. ఆ 3 వ్యక్తులు, ఒక ఆయన అయితే పక్కా చెప్పిండు గుండు కొట్టించుకుంటా మీసాలు తీసుకుంటా అన్నాడు. 26 జనవరిలో ఆయన తీసుకోకపోతే నేనే తీపిస్తాను మీసాలు. గుండు సగం కొట్టియకపోతే అనితారెడ్డినే కాదు, వాస్తవంగా చెప్తున్నా. మీరు ఆ రోజు ఏడో ఉన్నారు. అనిరుద్ రెడ్డి అని వచ్చినప్పుడు సేకరణ వర్గంలో ఉన్నారు. బిడ్డలలా అనిరుద్ రెడ్డి అన్నం తీసుకొచ్చింది మాచరం నేను. గుర్తు పెట్టుకోండి, అన్నం తీసుకొచ్చిన ప్రతి ఊర్లో తిరిగినా, అన్న కోసం కష్టపడ్డా, కాన్సెన్సీ మొత్తం పాదయాత్ర చేసిన. నేను ఒక్కనాడు నా బైక్ గినంగా నడవలే, మా అమ్మ వాళ్ళ బైక్ అట్లాంటిది పాదయాత్ర చేసిన. అన్న ఇంకా అడుగేసి నడిచిన నేను. వాన అనలే, ఎండ అనలే, తినకుండా పండి చేసి అన్నం గెలిపించుకొచ్చిన నేను. లక్ష్మారెడ్డి సార్ నేను ఆ రోజు తిట్టలేదా? మీరు వినలేదా? అన్న లక్ష్మారెడ్డి సార్ మీరు గావంచలో కూర్చోవాలి, ముళ్ళే మూట చదువుకొని పోవాలని చెప్పిన. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే, కాన్సెన్స్ ఎమ్మెల్యే కావాలని పట్టుబట్టింది ఎందుకు? నేను మా అన్న కావాలన్న ఉద్దేశంతో నేను అడుగు జాడలో నడిచిన. ఆనాడు మీరు సేకరణ వర్గం నుండి దొంగతనంగా వచ్చి ఫోటోలు దిగి మళ్ళా పోయినరు. అదే అనిరుద్ రెడ్డి అన్న టికెట్ వచ్చినప్పుడు మీరు వచ్చి నిలబడ్డారు. మరి అనిరుద్ రెడ్డి అన్న ఆ రోజు నుంచి మీరు ఎదుకోలేరు ఊర్లో? ఈ రోజు వచ్చినాయా మీ కొమ్ములు? ఒక ఆడపిల్లని దొక్కి అన్న దగ్గర నన్ను చెడుగా చేసి మీరు ఊర్లో రాజకీయం చేస్తున్నారా? ఎందుకు మీరంటే అంత కోపం ఎందుకు వాళ్ళకు? అవును, 10 రూపాయలు వస్తున్నాయి, ఆ 10 రూపాయలు మీరు తినొద్దు, గ్రామ పంచాయతీకి పెట్టాలి అని అడిగినప్పుడు వాళ్ళ కోపాలు వస్తాయి. మా సంసారం మా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఓ కిరాణం షాప్ నడిపిస్తురా, ఓ సూపర్ మార్కెట్ ఏం చేస్తారు? మొత్తం రౌడీజం, గుండాయిజం తప్ప. రౌడీజం, గుండాయిజం ఉంది. పన్నీలు చెందరు వాళ్ళ ఊళ్ళో డేర్గా వేసుకుంటున్నారు రౌడీజం, గుండాయిజం. దానిపై అనిరుద్ రెడ్డి అన్న చెంప చెల్లామన్నట్టు చూపించవచ్చు. ఈడనేమో వీళ్ళు సైలెంట్గా వేస్తుండ్రు అన్నది తెలియకుండా. అన్న తెలిస్తే మరి ఏ పరిస్థితి అయితే చూడాలి. రౌడీ చేస్తున్నాడా? ఆయననే కదా నా చెయ్యి ఎరగొట్టిపించింది. అది నాకు అనిరుద్ రెడ్డి అన్న అప్పుడు నా చెయ్యి ఎరిగిపోతే నాకు పన్నీలు చెందిన 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రని వాస్తవంగా ఈ మాట అన్నారు. ఇంకొకటి హాస్పిటల్కి మాత్రం అనిరుద్ రెడ్డి అన్ననే చూపించింది నాకు. మొత్తం హాస్పిటల్ బిల్స్ మొత్తం అనిరుద్ రెడ్డి అన్ననే చూపించింది నాకు. నేను పన్నీలు చంద్రతో నా రూపాయి తీసుకోలే, నాకు సంబంధం లేదు. నేను లక్ష్మీ నరసింహ గుడిలో అయినా చదువుతా, ఏడైనా చూడతాను. నేను ఎవరితో నా 1 రూపాయి తీసుకోలే, నాకు అవసరం గినంగా లేదు. అనిరుద్ రెడ్డి అన్న హాస్పిటల్ చూపించిండు. 1 మంత్ 5,000 హాస్పిటల్ ఇంట్లో ఖర్చులకని నాకు తెలియకుండా నాకు అమౌంట్ కొట్టిండు. 5,000 మాత్రం కొట్టిండు అన్న ఆ రోజులో. అంతే తప్ప నేను ఎప్పుడు అన్నతోనైనా ఇప్పటి వరకు రూపాయి తీసుకోలేదు. నన్ను ఎప్పుడు చూసినా ప్రేమతోనే వాళ్ళకరిచ్చిన వ్యక్తి నన్ను ఈరోజు ఇట్లా చేసిన నాకే బాధ అనిపించింది. అంతేగాని నాకు అనిరుద్ రెడ్డి అన్న మీద ఎందుకు చెడుగా అయిపోయింది అనేది అన్న ఒక్క పార ఆలోచిస్తే మాత్రం మా ఊర్లో 1,100 మందికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అన్న ఫస్ట్ నిలదీయాలి. మాచరంలో ఫస్ట్ వాటర్ ప్లాంట్ ఆపాలి. మాచరంలో చేదురుబాయి పోయింది, ఎవరి ఇంటి కోసం పోయింది. అది మాచరంలో బోరింగ్ పోయింది, అది ఎవరు కబ్జా చేసిండ్రు, ఇవన్నీ బయట పెడితే అప్పుడు అన్నకు తెలుస్తుందని మేము మీడియా మిత్రులు మేము కోరుకుంటున్నాను. నేనైతే ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ మాచారానికి ఏం చేసారు అసలు? మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు మాచారంలో ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి?
దాదాపు 10 దాకా వచ్చినాయి. మళ్ళీ అనిరుద్ రెడ్డి నన్ను రిక్వెస్ట్ చేయాలి, ఎందుకంటే హైవే రోడ్డుకు ఉంది మా ఊరు, ప్రతి కలెక్టర్ కానీ ఎవ్వరు కానీ మా ఊరే చెకింగ్ చేయడానికి వస్తారు. కొందరు ఇండ్లు జాగాలు ఉండి కిరాయిలకు ఉంటున్నారు, వాళ్ళకు ఒక 10 మంది 18 మంది దాకా అవుతారు. వాళ్ళకు రికమెండేషన్ అన్నతో చేయించుకొని వాళ్ళకి ఇండ్లు తీసుకురావాలి. ఇంకొకటి మా ఊర్లో మాకు ఇప్పుడు అనిరుద్ రెడ్డి అన్న నుంచి వచ్చినాయి సీసీ రోడ్లు 28 లక్షల ఫండ్స్ ఇచ్చిన అన్న. సీసీ రోడ్లు ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకొన్ని డ్రైనేజ్ మోరీలు ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ మా కాలనీలో 3 డ్రైనేజ్ మోరీలు ప్రాబ్లం ఉంది. అది అన్నతో మాట్లాడుకొని తీసుకొచ్చుకోవాలని అనుకుంటున్నా. ఇంకా మాకు మాచవరం గ్రామంలో ఇప్పటి వరకు మేము డబల్ బెడ్రూమ్లు ఎప్పుడు చూడలే. ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇండ్లు చూసినాం, వైఎస్ఆర్ రాజ్యంలో వైఎస్ఆర్ ఇండ్లు చూసినాం, రేవంత్ అన్న అనిరుద్ రెడ్డి అన్న రాజ్యంలో మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు చూసినాం తప్ప మేము తర్వాత ఎప్పుడు చూడలే. ఇప్పుడే మాకు మా ఊరికి ఇచ్చిండు అన్న. మాకు ఇంకొన్ని ఎక్కువ రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. పేదవాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఇస్తా అన్న మాట ఇచ్చిండు, మరి మాట్లాడుకొని తీసుకొచ్చుకోవాలి. ఇంకొంచెం మాకు కొందరికేమో పూర్తి ఇండ్లు జాగలిగినంగా లేవు వాళ్ళకు, దానిపైన గినంగా అన్నతో మాకు కొంచెం గైరాన్ పొలం ఉంది. ఆ పొలంలో మాట్లాడి మళ్ళీ అన్న ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే అన్న జాగలు ఇప్పించి కట్టిస్తాడేమో అన్న ఆలోచన ఉంది నాకు. అది మాట్లాడి చేయించుకుందామని అనుకుంటున్నాం మేము. మాకు ఇప్పటి వరకు అన్న అయితే బాగానే చేసిండు, కానీ ఈ లీడర్లతో జరుగుతున్న సమస్య మాత్రం అన్న గమనించలేకపోయిండు. అది గమనిస్తే మాత్రం మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్లో యథావిధిగా తిరుగుతా. అన్న ఎవరికి బీ ఫార్మసీ ఇచ్చిండో నేను అన్నకు మళ్ళీ ఆ వ్యక్తిని గెలిపించి గిఫ్ట్గా తీసుకొని ముందు ఇలా వాడే బాధ్యత అయినగా నేను తీసుకుంటా. ఇప్పుడు నేను మాత్రం అందరూ తప్పుగా అనుకుంటున్నారు నేను టీఆర్ఎస్ పార్టీ అని. నేను ఎక్కడ టీఆర్ఎస్ కండ వేసుకోలే, కాంగ్రెస్ పార్టీకే పనిచేసిన. గ్రామాభివృద్ధికి మాత్రం సింబల్ గుర్తు రాదు కాబట్టి గ్రామంలో వ్యక్తి మంచిగా పనిచేస్తాడు అన్న విధంగా నేను మా యూత్ కానీ మేము కానీ అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసి ఆ వ్యక్తిని గెలిపించుకొచ్చినాం. మేము ఎక్కడెక్కడ నిలబడ్డాము, 8 మంది మేము ఒక్క వార్డు ఉన్నాయి మీకు? మా దగ్గర 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులు ఎవరు గెలిచారు? 8 వార్డుల పార్టీ పరంగా ఇండిపెండెంట్గా 3 వేసినాం, మేము 3 గెలిచినాం. టీఆర్ఎస్ నుంచి 5 మంది వేసిర్రు, అందులో 1 పోయినరు, 4 వచ్చిర్రు. ఇంకా సర్పంచ్ అనే వ్యక్తి ఇంకోటి ఏమైంది అంటే నేను ఏం చేసిన నా తప్పైంది తప్పని నేను అనను. ఒకటేమో అక్కడ జరుగుతున్న చర్చను బట్టి గెలిచిన వాళ్ళు లోపలికి వేసేసరికి అప్పుడు ఏమైందంటే మా ఊర్లో ఇప్పటి వరకు మా అవసరంలో డిప్టీ సర్పంచ్ మహిళలకు ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వాలి. నా ఊహ వచ్చినప్పటి నుంచి నేను 5 మంది 6 మంది సర్పంచ్లను చూసినా కానీ ఎవరికి డిప్టీ మహిళలు రాలే. నేను కాంపిటీషన్ మొత్తం ఆలోచన ఏం చేస్తున్నా అంటే 69 మెజార్టీ నాకు వచ్చింది, 87 ఓట్లు నాకు వచ్చినాయి. నేను ఖచ్చితంగా డిప్టీ నేను తీసుకోవాలన్న ఉద్దేశంతో డిప్టీ మహిళలకు ఇవ్వాలి. ఇప్పటి వరకు మహిళలకు డిప్టీ ఇవ్వలేదు అని గొడవ పడితే ఏమైంది అంటే వాళ్ళ అవతల వ్యక్తులు ఏమన్నారంటే నువ్వు టీఆర్ఎస్లో లేవు, నువ్వు ఇండిపెండెంట్గా వేసినావు కాబట్టి నీకు డిప్టీ 4 మహిళలు చేతి ఎత్తిరు, నువ్వు చేయగలుగుతావు అక్క, నీకు సాధ్యమైతే నీకు దమ్ము ఉంది అని చెప్పి మాట్లాడారు. కానీ ఇంకా నువ్వు టీఆర్ఎస్ కండవా వేసుకుంటేనే డిప్టీ అనేవారికి ఈ డిప్టీ సర్పంచ్కి టీఆర్ఎస్ కండవా నాకెందుకు అబ్బా అన్న ఆలోచన వాడి మహిళల కోసం కొట్లాడినప్పుడు ఒక చెల్లెలు ఎస్టీ మహిళకి ప్రశాంత్ అని ఉంటుంది, ఆ చెల్లెలకి ఇవ్వండి కొంచెం చదువుకుంటే అవగాహన ఉంటుంది అని చెప్పి నేనే ఆ చెల్లెలకి బలపడుతున్నాను. ఇదే ఊర్లో ఉంటుంది. నేను ఎటు చూసినా ఫస్ట్ మహిళల కోసమే కొట్లాడుతుంది తప్ప జెంట్స్ కోసం నేను ఎప్పుడు కొట్లాడాను. ఎందుకంటే నా మహిళకు అధ్యక్షురాలు అంటేనే మహిళల కోసం ఉన్నా కదా, నేను మహిళల పైన జరుగుతున్న అన్యాయం గురించే మాట్లాడతా కానీ మీ గురించి అస్సలు మాట్లాడాలి. ఎందుకు మాకన్నా తెలివి మీకు ఎక్కువ ఉంది, మమ్మల్ని దొక్కాలని చూస్తారు కదా, అందుకని నేను అట్లా కొట్లాడినా. అట్లా డిప్టీ సర్పంచ్ మిస్ అయిపోయింది, అయినా బాధ లేదు, నాకు సంతోషంగా ఉన్నా. ఒక వార్డ్ నెంబర్ గా సర్పంచ్ డిప్యూటీ కూడా బీఆర్ఎస్. నేను అట్లా ఆలోచించి ఆమెకి ఇంకా మనం ఆమెకి ఇవ్వద్దంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఉంది, కానీ మహిళల కోసం కొట్లాడినప్పుడు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ప్రశాంత్ అనే ఆమెకి ఇంకా నేనే బలపరచాల్సి వచ్చింది. నేనే బలపరిచిన ఈరోజు నాకేం బాధ లేదు, నేను హ్యాపీగానే ఉన్నా. ఎందుకంటే ఇంతమంది బెట్టింగ్లలో పోయి గెలిచి వచ్చిన చూడు, ఇది నా వార్డులో కాదు, ఇది 6వ వార్డు. ఇందులో నేను గెలిచింటే నాకు థ్రిల్లు లేకుంటే 5వ వార్డు ఎక్కడనో నేను పోయి గెలిచి వచ్చిన ఎస్టీకి ఇచ్చిర్రు, ఇక్కడ గెలుస్తా వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ జర్నల్ ఇస్తే మేము గెలుస్తుంది ఖచ్చితంగా, ఈ వార్డులో మొత్తం గెలుస్తా అని చెప్పి నాకు నేను ఎక్కడనో ఏ వార్డులో గెలిచి వచ్చినంటే అది నా ధైర్యం, నా దమ్ము ఉందనుకొని నేను సంతోషపడతా అసలు. అంతేగాని వీళ్ళు బెట్టింగ్లు కట్టకుండా ఉంటే అవును మీరు అందరు కాంగ్రెస్
క్యాండిడేట్ ఓడిపోతున్నప్పుడు ఖచ్చితంగా అనిత గెలుస్తుంది, కనీసం ఆమెకైనా డిప్టీ ఇవ్వాలని మీరు కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉండుంటే ఈరోజు నాకు డిప్టీ వచ్చు. మీరు ఎందుకు ఉండలే? అంటే నా పైన మీకు కోపం, ఆవేశం. ఎందుకంటే ప్రతిదీ ప్రశ్నిస్తుంది. ఏ వెంచర్ చేసినా ఎందుకు చేస్తున్నారు ఈ వెంచర్లా, మూడా డైరెక్ట్ నుంచి ఎందుకు తీసుకొస్తారు? చాలా వెంచర్లు పోయినాయి మాచారం. చెరువుది నిజంగా చెప్తున్నా, నిన్న చెరువుది ఒక ఇష్యూ వచ్చింది కదా, అది వెంకటరెడ్డిది, అది సొంతం ల్యాండ్, ఆయన పట్ట ముస్లిం వాళ్ళతో వాళ్ళ కొన్నదే ఆ ల్యాండ్, కానీ ఆయన సొంతం పట్ట. ఆ విషయం మనం అనవసరంగా ఆయనను బదలాం చేసారు. ఆయన ఎప్పుడు రాజకీయంగా బయటికి రాలే, రాజకీయంగా మాట్లాడలే. కానీ చెరువులో నిజంగా జరుగుతుంది అన్యాయం. చెరువులో ల్యాండ్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉంది, అది ఎంక్వైరీ చేపిస్తే ఎంఆర్ఓ కానీ అందరూ వచ్చి ఇప్పుడు వాటర్ ఉంది చేయనీకే రాదేమో, కానీ చెరువులో భూమి మాత్రం ఖచ్చితంగా పోయింది. అది వెంకటరెడ్డిదని అని నేను అనను. వెంకటరెడ్డి లాస్ట్కి ఎక్కడనో ఉంది ఆయన ల్యాండ్, చెరువుకు సంబంధమే లేదు. ఆడ ఉన్న మాచారంలో ఉన్న చెరువు కట్ట ల్యాండ్, అందులో ఎన్ని ఎకరాలు ఉండాలి పాతది, ఇప్పుడు ఎంత ఉందనేది చూస్తే చెరువులో పోయిన ల్యాండ్ ఎంత పోయిందనేది మేము చూపిస్తాం. చూశారు కదా, ఈరోజు అనితారెడ్డి గారు తన ఆవేదనను, ఆక్రందనను, మాచారం జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, కబ్జాలు, రౌడీజాల గురించి కంటతడి పెడుతూ, ఒక ఆడబిడ్డ కంటతడి పెడుతూ ఈరోజు తన బాధని అంతా కూడా మన ఛానల్ ద్వారా పంచుకుంది. మరి ఈ విషయాలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందనే ఆలోచన తను ఉన్నారు.